బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ. ఈ వీడియోలో వచ్చేసి మనం టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి. ఈరోజు ఉన్నటువంటి వార్తాపత్రికలో వచ్చినటువంటి టెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో టెట్ ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. దీనికి సంబంధించి పూర్తిగా మనం ఒకసారి చూస్తే, టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. వచ్చే 3 నెలలు స్కూల్ ఎగ్జామ్స్, ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ. టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని సర్కారు యోచన. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్లో టెట్, మెగా డిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు. రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 15న టెట్ నిర్వహించారు. ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెర మీదికి వచ్చింది. ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మరిన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది. ఎగ్జామ్స్, ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా మెగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్చ జరిగింది. సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కానుండడంతో వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ రెడీ చేయాల్సి ఉంది. ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు. 2011 నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి. కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు 5 ఏళ్ళు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత మరో 5 ఏళ్ళు దాన్ని పొడిగించింది. ఈ గడువు 2019తో ముగిసింది. ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా, టెట్ క్వాలిఫై ఉన్న వారికే ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు పోయారు. వారికి అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం 1,03,000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2012, 2017లో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది. అప్పుడు చేరిన వారు 15,000 మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరితో పాటు మరో 10,000 మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు. వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే. దీంతో ఈసారి టెట్ టీచర్లు కూడా అటెండ్ కానున్నారు. మొత్తం మీద ఏప్రిల్, మేలో టెట్ నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ టెట్లో టీచర్ల ప్రమోషన్లకు కూడా టెట్ క్వాలిఫై తప్పనిసరి కావడంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవుల్లో పరీక్ష నిర్వహిస్తే బెటర్ అని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు భావిస్తున్నారు. రైట్ అండి, ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.